యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు. ప్రేమ ఫలించింది. ఆ ప్రేమ ఈ లోకములో ఉద్భవించడానికి సహాయపడింది. ఆ ప్రేమ ఈ లోకములో రక్త మాంసములను ధరించడానికి ఎంతో దోహదపడింది. ఆ ప్రేమ యొక్క లోకములో ఒక సాటి మానవుడుగా జీవించడానికి సహాయపడింది. ఆ ప్రేమ యొక్క లోకములో మానవుడి యొక్క అవసరతలను గుర్తించి అవసరతలు ఉన్నవారిని ఆదుకోవడానికి ఎంతో దోహదపడింది. ఆ ప్రేమ యొక్క లోకములు గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటి వారికి అనేక మందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యమైన స్వస్థతలు కలగ చేయడానికి ఎంతో సహాయపడింది. ఆ ప్రేమ యొక్క లోకములు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కానీ, మరి ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానీ, మరి అనేకమైన హింసలను భరించడానికి ఎంతో తోడ్పడింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకములు తాను ఒక దేవుని కుమారుడిగా, తాను ఒక లోకరక్షణగా జీవించటానికి ఎంతో సహాయపడింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకములు ఆయనకి ఒక అద్భుతముగా ఒక ఆత్మతో నడిపించడానికి ఆయనకి ఎంతో సహాయపడింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకములు ఆయన ఒక మానవుడిగా జీవించి మరణానికి మరి మార్గాన్ని చూపించింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకములు ఆయన శిలువపై మరణించడానికి శక్తిని కలిగించింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకములు ఆయన తాను మరి చేతులపై మరి మేకులతో కొట్టి తన యొక్క రక్తాన్ని చెమట బిందెలో కార్చడానికి ఆత్మ ద్వారా ఆయనకి శక్తినిచ్చింది. ఆ ప్రేమే ఈ యొక్క లోకము నుండి ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షించడానికి, తన యొక్క ప్రేమను పంచుకోవడానికి తాను తన యొక్క ప్రాణాన్ని ఒక బలి పశువుగా యొక్క శిలువపై అందరి కోసము మరణించడానికి ఎంతో సహాయపడింది. ఆ ప్రేమే చిట్ట చివరికి ఏమైందంటే మరి మరణించి సమాధిలో ఉంచిన తర్వాత మూడవ నాడు పునరుత్థానమై లెగటానికి సహాయపడింది. అదే యేసుక్రీస్తు ప్రేమ. అదే తండ్రి అయిన దేవుడు కుమారుడిపై చూపించిన ప్రేమ. ఆ ప్రేమ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు సందేశం ఏమిటంటే, ఎందుకని యేసు పునరుత్థానము ముఖ్యము, ఎందుకని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ముఖ్యము అంటే, ప్రియులరా, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికంగా ఉండనని ఇక్కడ వాక్యము రాయబడి ఉన్నది. ఇక్కడ అపోస్తులు మరి వాడు ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గురించి బోధించారు, ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గురించి చెప్పి ఉన్నారంటే, వారు బహుబలముగా యేసుక్రీస్తు నిజముగా ఆయన మరణించాడు, నిజంగా ఈ యొక్క లోకములో జీవించాడు, నిజముగా ఆయన మూడో నాడు పునరుత్థానమై లేచాడని వారు బహుబలముగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గురించి ఏమి చేశారంటే సాక్ష్యం ఇచ్చారు. ఎవరికి కూడా భయపడలేదు, వారు బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. మరి తర్వాత ఏమని చెప్తున్నారంటే, వారు దైవ కృప అందరి యందు అధికంగా ఉండని చెప్తున్నారంటే, ఏ కృప అందరి యందు అధికంగా ఉందంటే దేవుని యొక్క కృప అందరి యందు. అంటే ఈ యొక్క లోకములు, ఈ యొక్క ప్రపంచములు మరి జీవించిన ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క మనిషి మీద ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప అధికంగా ఉంది. అంటే కొంచెము కాదు, అధికంగా ఉందని వారు బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. అక్కడ మరి అపోస్తులు పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంగమనుడికి, అక్కడ ఉన్నటువంటి వారు అందరికి కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎపికురియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఇక్కడ జ్ఞానులు ఎవరంటే శాస్త్రవేత్తలు, జ్ఞానులు ఏమంటే తత్వవేత్తలు. జ్ఞానులు ఎవరంటే మరి వాళ్ళు ఫిలాసఫీ చదివినటువంటి జ్ఞానులు. వారికి ఉన్నటువంటి జ్ఞానముతో, వారికి ఉన్నటువంటి తెలివితేటలతో, వారికి ఉన్నటువంటి మరి అనేకమైన నైపుణ్యాలతో వారు పౌలు గారితో ఏమి చేస్తున్నారంటే వాదించున్నారు. దేనికోసం వాదిస్తున్నారంటే క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి వాదిస్తున్నారు. ఎందుకు వాదిస్తున్నారంటే యేసుక్రీస్తు
యేసుక్రీస్తు పునరుత్థానమై లేచాడని వారు నమ్మట్లేదు, వారు విశ్వసించట్లేదు. ఎందుకంటే వారి జ్ఞానం వారికి ఆ విధంగా తెలియబరుస్తుందని ఇక్కడ మరి లేఖనములు కూడా మనకు తెలియబరుస్తున్నవి. ఇక్కడ కూడా స్పష్టంగా రాయబడింది, జ్ఞానులు అతనితో వాదించిరి అని ఇక్కడ వాక్యం ఉంది. ఎవరితో వాదించారంటే పౌలు గారితో వాదిస్తున్నారు. మరి పౌలు గారు మరి వాళ్ళకి ఏమి చెబుతున్నారంటే యేసు గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అంటే ఎవరంటే పౌలు గారు అన్య దేవతలను ప్రచురించుతున్నాడని చెప్పుకొనిరి అని అక్కడ చెప్తున్నారు. ప్రియులారా, ఇక జ్ఞానులు, ఇక మరి ఫిలాసఫర్లు, ఇక తత్వవేత్తలు, అధిక జ్ఞానము కలిగిన వారు వీళ్ళు పౌలు గారి గురించి ఏమని చెబుతున్నారంటే ఈయన పునరుత్థానమైన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు, కానీ ఈయన మరి అన్య దేవతల గురించి కూడా ప్రకటిస్తున్నాడని వారు చెబుతున్నారు. అంటే వారు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారని సరిగ్గా వారు నమ్మట్లేదు. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 11:25 చూసినట్లయితే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే పునరుత్థానము నేనే, జీవమును నేనే అన్నాడు. అంటే యేసుక్రీస్తు నిజముగా మరణించి మూడో నాడు పునరుత్థానం అయ్యానని ఆయన లేఖనముల ద్వారా ఎప్పుడో మనకి తెలియపరిచాడు. అందుకని యేసుక్రీస్తు అక్కడ ఏమని చెబుతున్నాడంటే నేనే జీవమును, నేనే పునరుత్థానమును అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే నా యందు విశ్వాసించు వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మిక ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, నమ్మికతో ప్రార్థన చేస్తారో వారు ఎన్నటికి కూడా మరణించరు. వారు మరణించినా సరే వారు బ్రతుకుతున్నారు. ఎవరితో బ్రతకాలి? మనం మరణిస్తే ఎవరిలో బతుకుతామంటే క్రీస్తులో బతుకుతాం. ప్రియులారా, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆయనను మన కోసం మరణించి మరి పునరుత్థానమై లేచాడు, జీవవంతుడే లేచాడు, జీవం గలవాడు లేచాడు, అట్లాగే మనము కూడా ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతామో వారు కూడా ఏమవుతారంటే వారు చనిపోయినా సరే బ్రతుకుతారు అని స్వయంగా యేసుక్రీస్తే ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్పాడంటే లాజరు చనిపోయాడు, 4 దినములైపోయినాయి. మార్త మరియాలు యేసుక్రీస్తు కౌరు పెట్టారు, యేసుక్రీస్తుకి చెప్పి ఉన్నారు. అయినా సరే యేసుక్రీస్తు 4 దినములు అయిన తర్వాత ఆయన అక్కడికి వచ్చాడు. అప్పుడు మరి ఆ సహోదరులు, మరి మార్త మరియ సహోదరులు ఒకళ్ళు అంటారు, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నీ సహోదరుడు నువ్వు ప్రేమించిన లాజరు మరణించి ఉండేవాడు కాదు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క మాట చెప్తున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. ప్రియులారా, అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికి కూడా మరణించరు, వారు జీవించేతారు. ఏ విధంగా జీవించేదారు అంటే జీవము గలవారు జీవించేదారు అని ఇక్కడ లేఖనము కూడా రాయబడింది, లేఖనములు కూడా చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, తర్వాత యేసుక్రీస్తు చక్కని మాట చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోయాడు. బ్రతికి ఎవరైతే మరి బ్రతుకుతున్నారో, ఎవరైతే జీవిస్తున్నారో వారు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ వారు మరణించరు, వారు నిరంతరము జీవిస్తారనమాట, శాశ్వతంగా జీవిస్తారనమాట. ఏ విధంగా జీవిస్తారంటే దేవుని యొక్క కృపను పొంది వారు జీవిస్తారు, యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది వారు జీవిస్తారు, పరలోక రాజ్యములో శాశ్వతముగా అనేక మంది పరిశుద్ధులతో కలిసి వారు జీవించెదరు. అందుకని యేసుక్రీస్తు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరి చనిపోడు, ఎన్నటికీ మరణించుడు అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, మరి యేసుక్రీస్తునందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే ఆయనే ఒక లోకరక్షకుడు, ఆయన ఒక పాప విమోచకుడు, ఆయన ఒక దైవ కుమారుడు, ఆయన ఒక దేవుని కుమారుడు. ఈ యొక్క లోకములోకి వచ్చి మన కోసము అనేకమైన అవమానాలు పొందాడు, మన కోసం అనేకమైన అద్భుతాలు చేశాడు, మన కోసము అనేక మంది నుండి హింసలు పొందాడు, మన కోసము మరి శిలువపై మరణించాడు, మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించాడు, మన కోసం తన యొక్క చేతులపై మరి మేకులతో కొట్టించబడ్డాడు, మన కోసము ప్రకటెముకలో పొడిగింపబడ్డాడు, మన కోసము ముఖంపై ఉమ్మే విసుకున్నాడు, మన కోసము తలపై మొలకెలను ధరింపజేసుకున్నాడు, మన కోసము మరి యేసుక్రీస్తు కాళ్ళపై మేకులతో కొట్టించబడ్డాడు, మన కోసం తన యొక్క శరీరాన్ని తోడలుగా మార్చుకుని మరి రక్తధారల ప్రవాహాన్ని ఆ యొక్క శిలువపై మన కోసము కార్చినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో
వారు నిరంతరము జీవించెదరు, శాశ్వతంగా జీవించెదరు. వారు మరి జీవము గలవారై జీవించెదరు, వారికి మరణం అనేది ఉండదు. రోమాపౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదవు. ప్రియులారా, మనం రక్షింపబడాలంటే ఆయన యేసుక్రీస్తు అని మన యొక్క నోటితో ఒప్పుకోనాలి. దేవుడు నిజముగా మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వాసించాడంటే ఆయన నిజముగా దైవ కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని యొక్క మహిమ వలన, దేవుని యొక్క కృప వలన, తండ్రి యొక్క మహిమ వలన కుమారుడు మరి మరణం నుంచి 3వ నాడు పునరుత్థానమై లేచాడని మన యొక్క నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించిన ఎడల మనం రక్షింపబడతాము, లేకపోతే మనము రక్షింపబడము. అందుకని 1 కొరింథీ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 27 చదువుకున్నట్లయితే అక్కడ క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి పౌలు గారు కొరింథీయులకు చెబుతున్నాడు. క్రీస్తు పునరుత్థానం నుండి లేవబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెబుతున్నారు. అంటే పౌలు గారు ఇక్కడ క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి అనేక సంఘాలకి, అనేకమంది అన్ని జనులకి, అనేక మందికి ఆయన బోధించున్నాడు. అప్పుడు ఈయన పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు, మీరు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఆయన లేవలేదని, లేవబడలేదని మీరు ఎలా నమ్ముచున్నారు, ఎలా విశ్వసించున్నారు అని ఈయన ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే మృతుల యొక్క పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదని చెప్తున్నాడు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అంటున్నాడు. అంటే నిజంగా యేసుక్రీస్తు పునరుత్థానం అవ్వలేదు, ఆయన లేపబడలేదు అని మనం నమ్మితే మేము చేస్తున్న ప్రకటన, మేము చేస్తున్న బోధ, మేము చేస్తున్న క్రీస్తు యొక్క సందేశాలు ఇవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. తర్వాత ఏమంటాడంటే, మీ విశ్వాసం వ్యర్థమే. అంటే యేసుక్రీస్తుని మనం నమ్మితే, ఆయన పునరుత్థానము అవ్వలేదని నమ్మితే మన యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే. అందుకని దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెబుతున్నాము కదా. పౌలు గారు క్రీస్తు నిజముగా లేచాడని, తండ్రి మీద దేవుడు కుమారుని లేపాడని మేము సాక్ష్యం ఇస్తున్నాము. మృతులలో లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్ష్యముగా ఆగబడుచున్నాము. అంటే నిజముగా యేసుక్రీస్తు లేవలేదని, తండ్రి లేపలేదని నమ్మిన ఎడల, మేము కూడా నమ్మితే మేము చేసిన సాక్ష్యాలన్నీ కూడా వ్యర్థమే. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేవబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నిజముగా ఎవరైతే మరి ఆయన పునరుత్థానమే లేగలేదని నమ్ముతారు, వారు ఇంకా పాపములోనే ఉన్నారు, పాప జీవితాన్ని జీవిస్తున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశింపరు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి వారు మరణించి నిద్రిస్తున్నారో వారు ఎన్నటి కూడా నశింపరు. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారిమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమే ఎందుము. అంటే క్రీస్తుని యందు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథఫలము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు కూడా ఇక లోకంలో మరణించి 3వ నాడు పునరుత్థానమై లేచిన వారు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు మరి సముద్రంపై నడిచాడు, నీటిపై నడిచాడు. ఈ యొక్క లోకములో ఎవరిని కూడా మనం ఇంతవరకు కూడా చూడలేదు. ఆయన సముద్రం నీటిపై నడిచిన వ్యక్తి ఎవరైతే ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మరి 3వ నాడు పునరుత్థానమై లేచాడు. తర్వాత యేసుక్రీస్తు మరి సముద్రాన్ని గద్దించాడు. యేసుక్రీస్తు మరి ఆ యొక్క పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు కూడా ఆయన గద్దించాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని వెంటనే గద్దించి శిష్యులు అన్నారు, ఈయన ఎవరో అన్నారు, ఈయనకి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అని వాళ్ళు తమలో తాము అనుకున్నారు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క లోకములో ఎవరు చేయనటువంటి అద్భుతాలు యేసుక్రీస్తు మాత్రమే చేసాడు. యొక్క లోకములో ఎవరు కూడా చేయలేదు. ఇది కూడా ఒక అద్భుతమే. ఏంటంటే యేసుక్రీస్తు 3వ నాడు పునరుత్థానమే లేచింది కూడా ఆయన ఒక అద్భుతమే. కాబట్టి మనుషుల ద్వారా
మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఏ విధంగా అయితే ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చిందో, ఒక మనుషుని ద్వారానే అంటే యేసుక్రీస్తు ద్వారానే పునరుత్థానము ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. ఆయన ద్వారానే పునరుత్థానం వచ్చింది. అంటే ఎందుకని ఈ యొక్క పునరుత్థానము కుమారుని ద్వారా తండ్రి మరి కలగజేశాడు అంటే, ఎందుకంటే మన యొక్క శరీరాలు, మన యొక్క ఆత్మలు సమస్తమని కూడా దేవుని చేత రూపు మాపబడినవి. ఆయనే స్వయంగా మన యొక్క శరీరాన్ని చేశాడు, తన యొక్క ఆత్మ మన యొక్క హృదయంలోనికి ఆయన పంపాడు. కాబట్టి మన యొక్క శరీరాలు ఈ యొక్క లోకములో, ఈ యొక్క లోకమట్టిలో కుళ్ళిపోవడానికి దేవుడికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. మనము నిరంతరము ఈ యొక్క శరీరములతో, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరాలతో మనం జీవించాలని, నిరంతరము ఆయనతో కలిసి సావాసం చేయాలని, నిరంతరము పరిశుద్ధులు కలిసి ఆయన యొక్క నామాన్ని గణపరచాలని కుమారుడి ద్వారా ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని ఆయన చేశాడు. కాబట్టి రోమాపౌరులకు రాసిన లేఖ 6:4-5 చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు పునరుత్థానం నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎలా పునరుత్థానమే లేచాడంటే తండ్రి యొక్క మహిమలు, అంటే తండ్రి యొక్క మహిమ లేకుండా కుమారుడు పునరుత్థానమయ్యి లేగలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క మహిమ, తండ్రి యొక్క మహిమ మనలో కూడా ఉంది. మనము కూడా మరణించిన తర్వాత మనము మరి నూతన జీవము గలవారువై ఒక నూతన శరీరములతో, వారి నూతన ఆహారముతో, నూతన ఆత్మలతో మనము కూడా క్రీస్తునందు మరి జీవము గలవారమై లేస్తాను అన్నమాట. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ మనము కూడా నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు, అంటే మనము కూడా ఒక నూతన జీవమును, ఒక నూతన ఆత్మను, ఒక నూతన క్రియను, ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మనము కూడా క్రీస్తులాగానే మనము కూడా పునరుత్థానం అవుతాము. కాబట్టి ప్రియులారా, అది ఏ విధంగా జరుగుతుందంటే బాప్టిజం వలన మాత్రమే జరుగుతుంది. మరియు ఆ యొక్క బాప్టిజంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారు యేసుక్రీస్తులోనే పునరుత్థానం అవుతారు. వారు యొక్క మరణము ఈ లోకంలో పాత పెడుతుంది, మనం ఒక జీవం గలవారమై లేగుతాం. మరియు ఇక్కడ వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఆయన మరణము యొక్క, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. ఎవరితో మనం ఐక్యం గలవారం అంటే క్రీస్తుతో ఐక్యం గలవారమై ఉందము. ఏ విధంగా ఐక్యం గలవారమై ఉందామంటే, ఒక నూతన జీవిగా, ఒక నూతన సృష్టిగా, ఒక నూతన క్రియగా, ఒక నూతన ఆత్మగా మనము క్రీస్తులో ఐక్యము గలవారమవుతాం. అంటే క్రీస్తు యొక్క పునరుత్థానములు మనము కూడా ఐక్యము గలవారమై ఉంటాం. మత్తయి సువార్త 16:1 చదివినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడినది, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేపుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్ప మొదలుపెట్టెను. ప్రియులారా, యేసుక్రీస్తు మరి మూడో నాడు పునరుత్థానం అయిపోతానని ఎప్పుడో ఇక లేఖనముల ద్వారా మనకు తెలియపరిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, నేను ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక సందర్భం వస్తుంది, ఆ సమయంలో నన్ను ఎక్కడ తీసుకెళ్తారంటే యెరూషలేమునకు తీసుకెళ్తారు. అక్కడ ఎవరి దగ్గర పెడతారంటే పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, మరి ధర్మశాస్త్ర బోధకుల చేతను, వాళ్ళందరి చేత నన్ను అక్కడ ఉంచి, వాళ్ళ మధ్యలో ఉంచి నేను అనేకమైన హింసలు పొందుతానని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చెప్పాడు. హింసలు పొంది చంపబడతాడని కూడా అక్కడ చెప్పాడు. ఎవరి చేత చంపబడ్డారంటే పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, మరి అనేక మంది ధర్మశాస్త్ర బోధకుల చేతను, వీళ్ళందరి చేతను ఆయన మరి హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుడు ఆగత్యమున, అంటే అది మూడో దినమున నేను లేస్తాను, మూడో దినమున నేను పునరుత్థానం అవుతాను, మూడో దినమున సజీవంగా నేను లేస్తాను, నా యొక్క తండ్రి దగ్గరికి నేను వెళతాను అని ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా శిష్యులు చెప్పి ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇక మాట చెప్పి ఉన్నాడు, అప్పుడు పేతురు గారు ఏమంటున్నాడంటే, ఇక్కడ మత్తయి సువార్త 16:21 చూసుకున్నట్లయితే,
ఇక్కడ పేతురు గారు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏమిటంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని అన్నాడు. పేతురు ఆయన చేయి పట్టుకున్నాడు. ఎవరు చేయి అంటే యేసుక్రీస్తు చేయి పట్టుకున్నాడు. యేసుక్రీస్తు చేయి పట్టుకుని ప్రభువా అని సంబోధించాడు. ప్రభువా అని సంబోధించి ఏమంటాడు, అది నీకు దూరముగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాడంటే పేతురులో సైతానుడు ప్రవేశించాడు. సైతానుడు ప్రవేశించి పేతురు ద్వారా యొక్క వాక్యాన్ని బలిసినాడు. ప్రభువా ఇది ఎన్నటికి నీకు సంభవింప కలుగునుగాక అని గద్దింపసాగానంటే వక్కాణించి ఉన్నాడు. ఎందుకని వక్కాణించాడంటే యేసుక్రీస్తు పునరుత్థానమే లెగటము సైతానుడికి ఇష్టం లేదు. సైతానుడు పేతురుడు ప్రవేశించి ప్రభువా ఇది ఎన్నటికి నీకు మరి జరగ ఉండునుగాక అని గద్దించాడంటే యేసుక్రీస్తు వక్కాణించాడు, యేసుక్రీస్తు పోట్లాడాడు, యేసుక్రీస్తుతో సంభాషించాడు, యేసుక్రీస్తు మరి అక్కడ పెద్ద సంఘర్షణ కూడా జరిగి ఉండవచ్చు. అందుకని పేతురు గాడు గట్టిగా వక్కాణించాడు, సైతానుడు క్రీస్తులో వక్కాణించాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి మరి ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, వెంటనే మరి పరలోకము నుంచి దేవదూతలు ఆయన యొక్క సమాధి చుట్టూ ఉండి ఆయన కాపులో కాసిన వాక్యం కూడా. ఎందుకని దేవదూతలు వచ్చి ఆ యొక్క సమాధి చుట్టూ కాపులో కాసినంటే తండ్రి తన యొక్క కుమారుడిని తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు అనమాట. ఏ సైతానుడి యొక్క ఆధీనంలో కుమారుడు లేడు, దేవదూతల యొక్క ఆధీనంలో ఉన్నాడు, తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాడు. మరి 1 కొరింథీ 6:14 చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు లేపెను, మనను నూతన శక్తి వలన లేపెను అన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా లేపాడంటే ఒక నూతన శక్తి వాళ్ళగా లేపాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4:14-16 చూసిన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎటువంటి ప్రధాన యాజకుడు అంటే మనకు ఉన్నాడంటే అనేకమైన హింసలు పొందిన ప్రధాన యాజకుడు మనకున్నాడు, అనేకమైన కష్టాలు పొందిన ప్రధాన యాజకుడు మనకున్నాడు, అనేకమైన అవమానాలు పొందిన యాజకుడు మనకున్నాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏ విధంగా వెళ్ళాడంటే ఆకాశ మండలంగా వెళ్ళాడు. ఈ లోకంలో ఎవరికి, ఈ లోకంలో జీవించినటువంటి ఎవరికి కూడా ఆకాశ మండలంలో నుంచి వెళ్ళలేదు, ఆయన ఉన్నాడు. కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అంటే మన యొక్క ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే మన యొక్క బలహీనతలను గుర్తించినటువంటి వ్యక్తి కాదు, మన బలహీనతను తీసివేసి మనల్ని బలవంతులుగా చేయనటువంటి మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. అటువంటి యాజకుడే మన కోసము మరణించాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన మరి ఈ లోకములు మరి అనేకమైన శోధింపబడి ఈ అనేకమైన హింసలు పొంది మన కోసం పునరుత్థానమైన లేచాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ధైర్యంగా విశ్వసిస్తారో, ఎవరైతే ధైర్యంతో ఆయనకు కృపను పొందుతారో వారే మరి జీవింపగలుగుతారనమాట. కాబట్టి ఇక్కడ వాక్యం కూడా రాయబడి ఉంది ఏముంది, సమస్త విషయములలోనూ మనవలను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎవరు పాపం లేని వారిగా ఉండాలంటే యేసుక్రీస్తు మాత్రమే ఇక లోకంలో పాపం లేనివాడిగా జీవించాడు. ఇక లోకంలో ఎవరు కూడా జీవించలేదు, ఎవరు కూడా మరి పాపము లేనివాడిగా ఎవరు కూడా ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే లోకములో పాపము లేనివాడిగా జీవించాడనమాట. అటువంటి యేసుక్రీస్తును మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఏ విధంగా నమ్మాలంటే యేసుక్రీస్తు యొక్క లోకంలో నా కోసం వచ్చాడు, నా కోసమే మరణించాడు, నా కోసమే పునరుత్థానమే లేచాడని. కాబట్టి ప్రియులారా, ఆయన పాపము లేనివాడిగా ఉండెను అంటే ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి కలుషితము లేదు. ఆయనకు ప్రేమ నిరంతరమైన ప్రేమ, ఆయనకు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమే మూడో నాడు పునరుత్థానమే లెగచటానికి సహాయపడింది, దోహదపడింది. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృప సమానమునందుకు చేరుదుము. అంటే దేవుని యొక్క కృపను మనము కూడా పొందాలంటే ధైర్యముతో దేవుని యొక్క కృపను మనము పొందాలి. అంటే ఏమి చేయాలంటే ఆయనతో కూడా మనం కూడా పాలు పంచుకోవాలి. ఆయన వలె మనము కూడా ఏ పాపము చేయకుండా ఒక నీతిగా న్యాయంగా జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన 2:18 పౌలు గారి మరి హెబ్రీయుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే మన క్రీస్తు ఎవరికి సహాయం చేయగలవాడు అంటే శోధింపబడిన వారికి సహాయంగా చేయన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందాను అంటే ఎవరు శ్రమ పొందండి? యేసుక్రీస్తు మన కోసం శ్రమ పొందాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కువ మంది శ్రమ పొందడానికి ఇష్టపడరు.
ఈ లోకంలో ఎక్కువ మంది మరి బాధలు పొందడానికి ఇష్టపడరు. ఈ యొక్క లోకంలో ఎక్కువ మంది శోధనలు పొందడానికి వారు ఇష్టపడరు. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకోండి. ఏంటంటే ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువగా యేసు క్రీస్తు గురించి తపన కలిగి ఆయన యొక్క సువార్తను బోధించారో వారికి ఎక్కువ శ్రమలు వస్తాయన్నమాట. శ్రమలు లేని సువార్త అది నిజమైన సువార్త కాదు. శ్రమలు లేని ప్రార్థన అది నిజమైన ప్రార్థన కాదు. ఎందుకంటే ఎప్పుడైతే లోకంలో ఉద్భవించాడు, ఎప్పుడైతే లోకంలో ఆయన జన్మించాడు, అప్పటి నుంచి ఆయన మరణించినంత వరకు, పునరుత్థానమైనంత వరకు కూడా ఆయనకు అనేకమైన శ్రమలను ఆయన అనుభవించాడు. అందుకని మన యొక్క ప్రధాన యాజకుడు ఏ విధంగా అంటే ఆకాశ మండలంలో గెలిచిన మన యొక్క ప్రధాన యాజకుడు, ఆ యాజకుడు ఎలాంటి వాడు, అనేకమైన శ్రమలు పొందినటువంటి. కాబట్టి ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 1:8 చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశమంతటను బూది గాంధముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని శిష్యులు చెప్పాడు. మీరు సమరయ యూదయాలందరూ కూడా బూదిగాంతలు నాకు సాక్షులే ఉండండి. అంటే ఎటువంటి సాక్షులు అంటే ఆయనే నా నిజమైన దేవుడు, ఆయనే మన కోసం పునరుత్థానమై లేచాడు అని. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన యొక్క జీవితంలో క్రీస్తు కొరకు సాక్షులమై ఉండాలి. ఎటువంటి సాక్షులు ఉండాలి అంటే ఆయనే పునరుత్థానమై మన కోసము లేచాడని. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రం నా ప్రభువా. ఇదో నా తండ్రి, ఈరోజు మాకు నీవు తెలియజేసినటువంటి సందేశం ఏమిటంటే నా ప్రభువా, నీవు ఇక లోకములో వచ్చిన ప్రభు, ఇక లోకంలో ఉద్భవించి లోకములో నా తండ్రి జీవించి రక్త మాంసములు ధరించిన నా ప్రభ, సాటి మానవుడిగా జీవించిన నా ప్రభ, అనేకమంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన నా ప్రభ. ఇదిగో నా తండ్రి, అనేక మంది ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత నా తండ్రి, ఇదిగో నా ప్రభ, శాస్త్రుల చేత నా తండ్రి హింసలు పొందిన నా ప్రభ, కొట్టివేయబడి నా తండ్రి మరణించి 3వ నాడు పునరుత్థానమైన నా తండ్రి ఆగత్యమని మాకు తెలియపరిచిన నా ప్రభ. ఇదో నా తండ్రి, నిజమైన నా ప్రభా, నువ్వు మా కోసమే 3వ నాడు పునరుత్థానమే లేచారు నా ప్రభా. మాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి, ఒక నూతన క్రియను మాకు నా తండ్రి దయచేయడానికి నా ప్రభా, ఒక నూతన ఆత్మను నా తండ్రి మేము ఇక లోకంలో ధరింప చేయడానికే నా ప్రభా నువ్వు 3వ నాడు పునరుత్థానమై లేచారు నా ప్రభా. ఇదో నా తండ్రి, యొక్క ప్రపంచంలో ఎవరు కూడా నా తండ్రి చనిపోయి లేచినటువంటి వ్యక్తి నా తండ్రి మేము ఎప్పుడే కాదు ఎన్నటికి కూడా మేము వినవు నా ప్రభా. నీవు ఈ లోకంలో నా తండ్రి నువ్వు ఒక్కడవే నా ప్రభా మరణించి 3వ నాడు పునరుత్థానమే లేచావని మేము విని నా తండ్రి మేము నమ్మి నీ యందు విశ్వాసంతో జీవించే భాగ్యం దయచేయరు నా ప్రభా. ఇదో నా తండ్రి, అనేక మంది నా ప్రభు ఇక లోకము నశించిపోతున్నారు నా ప్రభ, ఇక లోక పాపంలో పడిపోయిన నా ప్రభ, ఇక లోక వ్యామోహంలో పడిన నా ప్రభ, ఇక లోక అప్పులలో పడి, లోక ఆర్థిక పరిస్థితుల్లో పడిపోయి, లోక సైతాను శోధనలో పడిపోయిన నా ప్రభ, ఇక లోక క్రియల్లో పడిపోయిన నా ప్రభ, వారందరిని కూడా నా తండ్రి నీ యొక్క నామములో నా తండ్రి రక్షింపబడిన నా ప్రభ, నీవే నిజముగా దైవ కుమారుడు, దేవుని కుమారుని ఇక లోకములకు వచ్చిన నా ప్రభ, 3వ నాడు పునరుత్థానమే లేచావని నమ్మి విశ్వసించిన నా ప్రభ, నీ యందు రక్షణ మార్గములు, నీ యందు రక్షింపబడే భాగ్యం దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.